ఎన్నో ప్రయత్నంలో గెలిచామన్నది కాదు, ఎంత గొప్ప గెలుపు సాధించామన్నదే ముఖ్యం. ఆకాశాన్ని తాకే ఆశలు నీకున్నా వాటిని నెరవేర్చే ప్రయత్నం లేకపోతే అవన్నీ వ్యర్థం. మనం బాగున్నప్పుడు అందరూ మన చుట్టూ చేరుతారు. నిన్ను మించిన ఘనుడు లేడని పొగడ్తలతో ముంచెత్తుతారు. కాని ఒక్కసారి పరిస్థితులు తారుమారై అనగారిపోయావా? ఒకప్పుడు సాయం కోసం నీ ముందు చేయి చాచిన వారు కూడా ఇప్పుడు నీకు నీతులు చెబుతారు. డబ్బు మనిషిని స్వతంత్రుడిగా చేసి శక్తివంతుడిగా మారుస్తుంది. ఒక మనిషి యొక్క నిజమైన సంపద ఆస్తి ఐశ్వర్యాలు కాదు, ఆరోగ్యం. దాన్ని ఒక్కటి కాపాడుకుంటే చాలు, మన దగ్గర అన్నీ ఉన్నట్టే. ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేవాడు దేనికి తలంచాల్సిన పరిస్థితి రాదు. మనసు పెట్టి బలంగా కోరుకుంటే ఏదైనా సాధ్యమే. మనం ఎందులోనైనా రూపాయి ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అందులో మనకు 100% లాభం రావాలి. అలా చూసి ఖర్చు పెడితే ఆర్థిక సమస్యలు ఉండవు. దేవుడికి భయపడకపోయినా కర్మకి భయపడు. ఎందుకంటే దేవుడు కనికరించి వదిలిపెట్టినా సరే నువ్వు చేసిన కర్మ మాత్రం నిన్ను వదిలిపెట్టదు. స్నేహమైనా శత్రుత్వమైనా ఏర్పడేది మన మాట తీరు వల్లే. మన మాటలు ఎంత బాగుంటే మన చుట్టూ ఉన్న వాతావరణం అంత బాగుంటుంది. అతిగా ఆలోచించడం అనేది నిజంగా చాలా చెడ్డ అలవాటు. అది ఏమీ లేని సమస్యను కూడా పెద్దగా చూపించి మనకు తలనొప్పి తెప్పిస్తుంది. కాబట్టి దేని గురించి ఎంత ఆలోచించాలో అంతవరకు మాత్రమే ఆలోచించడం నేర్చుకోవాలి. ఉత్తములు మాటల్లో కాదు, చేతల్లో తమ పనితనం చూపిస్తారు. తలపెట్టిన కార్యం పూర్తయ్యే వరకు పట్టు వదలకు. మొక్కవోని ధైర్యంతో కష్టపడేవాడే విజయం సాధిస్తాడు. ఈ ప్రపంచంలో ఏ పరికరం కూడా మనిషి శక్తి సామర్థ్యాలను కొలవలేదు. ఎందుకంటే అవి అపరిమితమైనవి. మరి ఎందుకు నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు? లేచి నువ్వు కోరుకుంటున్న లక్ష్యం కోసం, నువ్వు సాధించాలి అనుకుంటున్న దానికోసం కష్టపడు. నీ బలమైన సంకల్పం ముందు తల వంచి రాదా విజయం నీ దరికి. శరీరాన్ని బుద్ధిని ఎంత బాగా అయితే ఉపయోగిస్తాడో మనిషి అంత గొప్పవాడవుతాడు. ఓటమికి తల వంచని వీరుడే విజేత కాగలడు. నిన్న జరిగిన దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఈ రోజుని కూడా వృధా చేసుకోవడం నిరర్ధకం. నిన్నటికంటే నేడు వివేకం పెరగకపోతే మన జీవితంలో మరో రోజు వ్యర్థమవుతుందని లెక్క. ఎన్నో ప్రయత్నంలో గెలిచామన్నది కాదు, ఎంత గొప్ప గెలుపు సాధించామన్నదే ముఖ్యం. నిర్లక్ష్యం, సోమరితనం ఇవి రెండు మనిషిని చేతగానివాడిలా మారుస్తాయి. సాధారణంగా మనుషులు తమకు అనుకూలంగా ఉన్నవారిని మంచివారని, లేనివారిని చెడ్డవారని ముద్ర వేసేస్తూ ఉంటారు. కాని నేను నాది అన్న స్వార్థం విడిచిపెట్టి చూస్తేనే వాటికి అతీతంగా ఉన్న మనుషుల యొక్క నిజమైన మనసు అర్థమవుతుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని వైపుల నుంచి ఆలోచించి తీసుకోవాలి. లేకపోతే మనం చేసే చిన్న తప్పు కూడా అతిపెద్ద అనర్థానికి దారితీయవచ్చు. సాధారణ మనిషిని మోసం చెయ్యడం కంటే నేను తెలివైన వాడిని అనుకునే మూర్ఖుడిని మోసం చెయ్యడం చాలా తేలిక. సరదాల కోసం సమయాన్ని, అవసరం లేని వాటి కోసం డబ్బుని వృధా చేసి జీవితాన్ని పాడు చేసుకోకు. మనం ఏ దృష్టితో చూస్తే ఈ లోకం మనకు ఆ కోణంలోనే కనబడుతుంది. మన మనసులో మంచిని పెంచుకోవడం ద్వారా ఈ ప్రపంచమే ఒక రంగుల హరివిల్లులా అనిపిస్తుంది. ధైర్యవంతులకు అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. సాహసం చెయ్యనిదే అనుకున్న ఫలితాలు దక్కవు. మన మెదడు కూడా ఒక వజ్రం లాంటిదే. ఎంత పదును పెడితే అంత మెరుస్తుంది. ధనవంతులు డబ్బు ఉన్నా లేనివారిలా నటిస్తారు. కాని పేదవాళ్లు డబ్బు లేకపోయినా ధనవంతుల్లా కనిపించడానికి ప్రయత్నిస్తారు. అదే రిచ్ కి పూర్ కి మధ్య ఉన్న మైండ్ సెట్ డిఫరెన్స్. మన మాటకి విలువ లేని చోట మాట్లాడడం కంటే మౌనంగా ఉండటమే మేలు. మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారికి సహాయపడాలి. ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసి నేర్చుకోవాలి. సమానంగా ఉన్నవారితో పోటీ పడాలి. సక్సెస్ గురించి ఆలోచించడం వేరు, సక్సెస్ కోసం పనిచెయ్యడం వేరు. ఆలోచించేవారు ఎప్పటికీ అలా ఆలోచిస్తూనే ఉంటారు. పనిచేసేవారు సరికొత్త విజయాలతో ముందుకు దూసుకుపోతారు. భిన్నమైన ఆలోచనలు సరికొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయి. చేసిన తప్పులే పదే పదే చేస్తూ ఉంటే ఆ తప్పులకు పరిహారం ఉండదు. హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్. నిరంతరం కృషితో కష్టపడేవాడు తనకన్నా తెలివైన వాణ్ణి సైతం ఓడించగలడు. తన పనిని తాను ప్రేమించేవాడు ఎప్పటికైనా బాగుపడతాడు. మూర్ఖుడు అదృష్టాన్ని నమ్ముకుంటాడు, కాని ఆ అదృష్టం కూడా కష్టపడేవాడినే వరిస్తుందని ఆలోచించాడు.
డబ్బుని ఎంత జాగ్రత్తగా అయితే ఖర్చు చేస్తామో సమయాన్ని అంతకు మించిన జాగ్రత్తతో వినియోగించాలి. ఎందుకంటే సమయం ఉంటే డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ డబ్బుతో సమయాన్ని కొనలేము. తన మాట మీద తాను నిలబడే వ్యక్తి ఎవరిచేత మాటలు పడడు. జీవితంలో ఏం సాధించాలన్నా దానికి ఒక ప్రణాళిక అంటూ ఉండాలి. ప్రణాళిక లేని పథకం పేక మేడలా కూలిపోతుంది. ఒకరిని నాశనం చేయాలనుకుంటే మనమే నాశనమైపోతాం. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. మన ఆలోచనలు ఎలా ఉంటే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. మంచి పాజిటివ్ మైండ్ సెట్తో, జీవితం మీద ఆశావహ దృక్పథంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది. దురదృష్టానికి తలవంచకుండా కష్టపడే వ్యక్తికి దైవం కూడా సహాయపడతాడు. మంచి ఆలోచనలు మన చేత మంచి పనులు చేయిస్తాయి. మంచి పనులు మనకు సత్ఫలితాలనిస్తాయి. చేదుగా ఉన్నాయని వైద్యుడు ఇచ్చిన మందులు వేసుకోకపోతే రోగం తగ్గదు. అలాగే కష్టంగా ఉన్నాయని పెద్దలు చెప్పిన మాటలు వినకపోతే భవిష్యత్తు బాగుండదు. అహంకారం, గర్వం ఇవి ఎప్పుడూ మనల్ని జయించనివ్వకూడదు. ఎందుకంటే అవి మనపై విజయం సాధిస్తే మన జీవితమే అంధకారమైపోతుంది. మనిషి మనసుకి ఎప్పుడూ నెగిటివ్ విషయాలే గుర్తుంటాయి. నువ్వు 100 మంచి పనులు చెయ్యి, పర్వాలేదు. కానీ ఒక్క తప్పు చేశావా, అంతకుముందు చేసిన మంచి అంతా ఆ ఒక్క తప్పుతో చెరిగిపోతుంది. ప్రతి ఉదయం చాలా విలువైనది. ఆ సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. మేధావులు ఉదయాన్నే నిద్రలేచి వీలైనంత త్వరగా తమ పనిని ప్రారంభిస్తారు. డబ్బు, పదవులు, పెద్ద పెద్ద మేడలు మన సక్సెస్ని నిర్ణయించలేవు. మన జీవితాన్ని ఎంత ఆనందంగా గడిపాం అన్నదే మన సక్సెస్. కాబట్టి సాధారణ జీవితానికి ఎప్పుడూ చింతించవద్దు. ఆనందంగా బ్రతికితే గొప్పగా జీవించినట్టే. దృఢమైన మనసు అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వదు. అలలు లేని సముద్రం, కష్టాలు లేని జీవితం ఉండదు. వాటిని అధిగమించిన వాడే విజేతగా నిలుస్తాడు. అదుపులో ఉంటే మనసు మనకు ఓ గొప్ప మిత్రుడు. అదే అదుపు తప్పితే భరించలేని శత్రువు అవుతాడు. కాబట్టి మన మనసుని, దానిని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి. అవసరం ఉన్నంత వరకే మనుషులు మన వెంట ఉంటారు. అది నిజమని భ్రమపడి ఆశలు పెట్టుకుంటే చింతించక తప్పదు. ప్రేమించడం చాలా తేలిక, కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాలి. కొన్నిసార్లు మన ప్రయత్నం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలు రావు. అప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టి మన ప్రయత్నాన్ని పునః ప్రారంభించాలి తప్పితే వెనకడుగు వెయ్యకూడదు. ఎప్పుడూ ఎవ్వరిని తక్కువ అంచనా వెయ్యకు. ఎవరిలో ఏ గొప్పతనం ఉందో మనకు తెలియదు. మంచిగా, ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడితే అందరూ మనకు మిత్రులే. కోపంగా, ద్వేషంగా అసహ్యించుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ మనకు శత్రువులే. మనసు ఆనందంగా ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా సరే చాలా తేలికగా తీర్చేయవచ్చు అనిపిస్తుంది. కాని అదే బాధగా ఉన్నప్పుడు చిన్న చిక్కుముడి కూడా పెనుభూతంలా కనబడి కలవరపెడుతుంది. ఇక్కడ ప్రాబ్లం వచ్చిన కష్టానిది కాదు, మనం చూసే చూపుది. విజయం రావాలంటే ఆతృత కాదు, సహనం ఉండాలి. జీవితం ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా సాగాలంటే నోటిని, చేతిని అదుపులో పెట్టుకోవాలి. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. నిరాశలో ఉన్నప్పుడు మనిషికి ఈ ప్రపంచమంతా ఒక శూన్యంలా కనిపిస్తుంది. కాని ఆ నిరాశను విడిచిపెట్టి ఉత్సాహాన్ని పుణికిపుచ్చుకుంటే ఈ ప్రపంచమే ఒక అద్భుతమని అనిపిస్తుంది. ఇది రాసిపెట్టుకో.